కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనంలో ఇలా రాబడి ఉంది. కీర్తన 48వ వచనంలో ఇలా రాబడి ఉంది. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? మొదటి ప్రశ్న, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? మరణము చూడక బ్రతుకున్నాడెవడు? ఇక్కడ కొంతమంది అనవసరమైన రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ హనోకును తీసుకొచ్చి లేకపోతే ఏలియాని తీసుకొచ్చి పెట్టి మాట్లాడటానికి జరుగుతోంది. హనోకు కానీ ఏలియా కానీ మరణం చూడకుండా బ్రతికిన నరులు కారు. గ్రంథం చెప్పింది ఏంటంటే మరణం చూడకుండా కొనిపోబడిన వాళ్ళు. హనోకును గురించి గ్రంథం తెలియజేసిన విశేషమైన సంగతి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీ 11వ అధ్యాయం హనోకును గురించి గ్రంథం తెలియజేసిన విశేషమైన సమాచారం ఏమంటే 5వ వచనంలో, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టమై ఉండేనని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతని కొనిపోయాను కనుక అతడు కనబడకపోయాను. కొనిపోబడిన వాడెవడు అనేది ప్రశ్న కాదు. మరణం చూడకుండా కొనిపోబడిన వాడెవడు అంటే హనోకు గ్రంథం ప్రకారం మరణం చూడకుండా కొనిపోబడినవాడు. ఒకవేళ దాంతో కలుపుకోదలుచుకుంటే ఏలియాను కూడా కలుపుకొని మరణం చూడకుండా పోయే నరుడెవడు అంటే వాళ్ళకి సమాధానం ఉంది. కానీ మరణం చూడకుండా బ్రతుకుతున్న నరుడెవడు అనేది ఇప్పుడు సమాచారం. ఎవరు బ్రతుకుతున్నారు మరణం చూడకుండా? మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ఒకవేళ ఎవడైనా బ్రతికితే దేవుని యందు భయభక్తులు కలిగి అబ్రహాము లాంటి దేవుని స్నేహితుడు అనే బిరుదు పొంది విశ్వాసులకు తండ్రి అనే ఘనతను సాధించి అలాంటి వాళ్ళు ఒకవేళ మరణం చూడకుండా బ్రతకటానికి అవకాశం ఉండదేమో. కానీ మామూలుగా నరుడు మరణం చూడకుండా బ్రతికేదానికి అవకాశం లేదు. అందువల్ల గ్రంథం అడిగే ప్రశ్న ఏంటంటే మరణము చూడకుండా కొనిపోబడిన వాడెవడు అనేది ప్రశ్న కాదు. మరణము చూడకుండా బ్రతికిన నరుడెవడు అనేది ప్రశ్న. మరణం చూడకుండా బ్రతకాలి అంటే అబ్రహాము లాంటి వాళ్ళు అయి ఉండాలి. దేవుని స్నేహితుడు అని పిలువబడిన వాడై ఉండాలి. లేక విశ్వాసులకు తండ్రి అనే బిరుదాంకితులై ఉండాలి. అలాంటి వాడు సైతం మరణం పొందాడు అని గ్రంథం తెలియజేస్తుంది. ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనం రాయబడి ఉంది. ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి ఏమంటే అబ్రహాం యొక్క జీవితం అని మాట్లాడుకుంటూ పరలోకమందు దేవుడి సమాచారం తెలియజేస్తున్నాడు. 15 నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అమోరీయుల అక్రమం ఇంకనూ పరిపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరల వచ్చేదని నిశ్చయమో తెలుసుకోమని అబ్రహాముతో చెప్పాను. అంటే అబ్రహాము క్షేమంగా పితరుల యొద్దకు పోతాడు. క్షేమంగా పితరుల యొద్దకు పోతాడు అంటే ఏదో యాక్సిడెంట్లో నలిగిపోయి చచ్చేవాడు కానీ, లేకపోతే మన మనసు మీద పండుకొని కృషించి చచ్చేవాడు కానీ అలా కాకుండా క్షేమంగా నీ పితరులు ఎదగిపోయేదో అని చెప్పేసారు పరలోకమందు.
నువ్వు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోతావు, మంచి వృద్ధాప్యంలో పాతిపెట్టబడతావు, చస్తావు గ్యారంటీ. కాబట్టి దేవుని స్నేహితులని బిరుదు పొందిన అబ్రహాం సైతము, విశ్వాసులకు తండ్రి అనే ఎంత ఘనత సాధించిన ఆ మహనీయుడు సైతము చావాల్సిందే. అలాగూ లేకుండా, చావు లేకుండా భూమి మీద బ్రతికే నరుడెవడు లేడు అనడానికి మొదటి రుజువు అబ్రహాము. 25వ అధ్యాయంలో అబ్రహాం యొక్క అంతము ఇలా రాయబడింది. ఆదికాండం 25వ అధ్యాయంలో 7వ వచనం నుండి, అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమును ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. కాబట్టి అబ్రహాం చనిపోయాడు అన్నమాట. చస్తాడని దేవుడు తెలియజేశాడు. పరలోకమందు దేవుడు తెలియజేసినట్టే అబ్రహాము చనిపోవటం జరిగింది. 175 ఏళ్ల వయసులో అతడు నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనంలో చనిపోయాడు అనే సంగతి గ్రంథంలో రాయబడింది. ఒకవేళ చనిపోకుండా బ్రతకాలంటే భక్తుడు అబ్రహాం, దేవునికి స్నేహితుడు, విశ్వాసులందరికీ తండ్రి అనే ఘనతను సాధించిన మనిషి చావకుండా బ్రతికుండాలి. అలాంటి వాడే చచ్చాడంటే ఇంక అర్థం ఏంటి? ఎవడైనా చస్తాడు అని అర్థం. చావకుండా బ్రతికాడు ఎవడు లేడు అని చెప్పడానికి మొదటి ఉదాహరణ అది. ఒకవేళ చావకుండా బ్రతకాలంటే మహాధనవంతుడు చావకుండా బ్రతుకుతాడా? మహారాజు, మహాబలిష్ఠుడు దావీదు. కాబట్టి ఎవరైనా చావకుండా బ్రతకాలంటే మహాబలం కలిగి, మహా రాజ్యాధికారం కలిగి, ఆ తర్వాత మహా ఆస్తి కలిగిన వాడు చావకుండా బ్రతకడానికి ఒకళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు ఎవరన్నా బ్రతకడానికి ప్రయత్నం చేయొచ్చునేమో, కానీ అది కూడా కుదిరే కార్యక్రమం కాదు. ఒకడు తన బలమును బట్టి, తన రాజరికమును బట్టి, తన ఆస్తిని బట్టి చావకుండా బ్రతకడు. ఆస్తిపరుడు ఎంత ఆస్తిపరుడైనా, ఎంత బలశాలి అయినా చావుకు పెద్ద దయ ఉండదు. మరణము మానవ ఆకర్షించే పరిస్థితుల్లో మనుషులు లోపలి పోతా ఉంటాడు. ధనికుడని దయపట్టే పరిస్థితి లేదు. రాజని భయపడే మరణానికి భయం కలిగే పరిస్థితి ఉండదు. మహాబలిష్ఠుడని మరణము జంకదు. కాబట్టి మరణం ఎవరినైనా వశపరుచుకునే ప్రత్యేకమైన పరిస్థితి. మరణం చూడకుండా బ్రతికే నరుడెవడు. అందువల్ల రెండవ ఉదాహరణగా మహాబలిష్ఠుడు, రాజు, ధనవంతుడు. ధనాన్ని ఒకటి చూసి మరణం వెనక్కి వెళ్తుందా? ధనబుద్ధిని చూసి మరణం వెనక్కి వెళ్ళేది. ఇంటి దగ్గర మనం పోలేము అనుకునే పరిస్థితి ఉండదు. అందువల్ల మరణం చోటకు బ్రతికినాడు ఎవడు లేడు అనే సమాచారం గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. మొదటి దినవృత్తాంతంలో రాజు అయిన దావీదు యొక్క ధనం యొక్క విశేషమైన సంగతి చెప్పి గ్రంథం ఇలా రాయబడి ఉంది. ఎంత ధనవంతుడు! ధనమును బట్టి మనుషుడు మరణం చూడకుండా తప్పించుకుంటాడా అంటే సంగతి గ్రంథం రాయబడింది. మొదటి దినవృత్తాంతం 29వ అధ్యాయం 4వ వచనం నుండి, మరియు దేవుని మందిరము మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తం నేను చూస్తున్నాను. సొంతం అంట. రాజుగా సంపాదించిన వస్తువులు ఉన్నాయి. రాజుగా సంపాదించిన వస్తువులు మొదటి నుంచి 1వ వచనం నుంచి కింద మాట్లాడేశారు. తర్వాత రాజు అయిన దావీదు సర్వ సమాజంతో ఎలాగో సెలవిచ్చాను. దేవుడు కోరుకున్నా నా కుమారుడైన సొలొమోను ఇంకా లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు.
కట్టుబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడని యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధమైన రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల రాయిని విశేషంగా సంపాదించుతని. ఈ రోజుగా సంపాదించినాయి. ఆయన సంపాదించిన వాటి కాకుండా మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చేదాను. కానీ సందా వేసాడంటే ఇప్పుడు బంగారం వెండి ఎంత వేసాడో చూద్దాం. గదుల గోడల రేకు మొత్తకు బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పట్టు వేయబడిన నేను ఇచ్చుతున్నాను. లెక్కలు రైట్ అయితే 6,000 మణుగులు, మణుకి 12 కిలోలు అయితే 12 ఆరు 72,000 కిలోలు అంటే 72,000 కిలోలు. ఒక టన్నుకు 1000 కిలోలు అయితే అప్పుడు 72 టన్నులు బంగారం. 72 టన్నుల బంగారాన్ని లారీలకి ఎక్కించే పరిస్థితుల్లో ఒక లారీకి 10 టన్నులు వేస్తాడు. అప్పుడు 72 టన్నులు అంటే 7 లారీల నిండా బంగారం వేసి 200 కిలోలు మిగిలి అక్కడ బ్యాలెన్స్ అక్కడ ప్రక్కన పెట్టేశాడు. 7 లారీల బంగారం. 14,000 మణుగుల పొట్టు వేయబడి 14,000 ఇంటూ 12 అప్పుడు 14,000 12 168,000 కిలోలు వెండి. 168,000 కిలోలు వెండి అంటే అప్పుడు 168 టన్నులు 168 టన్నులు వేయండి. కాబట్టి 10 టన్నుల లెక్కన వేసేస్తే అప్పుడు 14 68 16 అయిపోయిన తర్వాత 16 లారీలు వెండిని వేసి లారీల నిండా 16 లారీల నిండా వెండిని వేసిన తర్వాత ఇంక 800 కిలోలు మిగిలింది. బంగారంలో 200 కిలోలు, వెండిలో 800 కిలోలు పెట్టేస్తే అప్పుడు మొత్తం కలిసి 10 టన్నులు, బంగారం వెండి కలిసి ఇంకో టన్ను, ఇంకో లారీ. కాబట్టి ఎంత అన్నమాట? కానుకిచ్చిన గడి కానుకిచ్చాడంటే ఇది రాజుగా సంపాదించిన వస్తువులు ఎన్ని ఉన్నాయో, రాజుగా సంపాదించిన వస్తువుల గురించి మళ్ళీ మాట్లాడే 2వ వచనంలో నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారం పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధిక రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధమైన రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములు, తెల్ల రాయిని విశేషంగా సంపాదించింది. రాజుగా సంపాదించిన సంపాదన. అది కాకుండా తన సొంత ఇంట్లో నుంచి బంగారం తీసిచ్చాడు. బంగారం వెండి తీసిచ్చిన బంగారం వెండి ఎంతో చెప్పడానికి ఇప్పుడు వీల్లేదు. నేను వాస్తవానికి 7 ట్రక్కుల నిండా బంగారము, 16 ట్రక్కుల నిండా వెండేస్తే ఇంకో బ్యాలెన్స్ ఇంకో ట్రక్కు మిగిలితే ఆ ట్రక్కు నిండా వెండి బంగారం కలిసి ఇంకో ట్రక్ వేసేసాడు. ఇన్ని ట్రక్కులు వెండి బంగారం ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. చావకుండా బ్రతకాలంటే ఆ ధనవంతుడు చావకుండా బ్రతకాలి. ఎవడైనా బ్రతకాలి. చావకుండా బ్రతకాలంటే తన వెండి బంగారాన్ని చూసైనా భయం చావు వెనక రావాలి. అమ్మో ఇంత వెండి బంగారం కలిగిన వాడా అని. కానీ చావుకు అది లెక్కలేదు. మరణము చూడకుండా బ్రతుకున్నాడు. ఇంత వెండి బంగారాన్ని చూచి చావు వెనక్కి రాలేదంట. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో ఈ సమాచారం రాకుంది.
ఎవడైనా పొరపాటున ధనవంతుడైన ధనాన్ని చూసి మరణం దూరం అయిపోతుందని అనుకోవాల్సిన అవసరం ఉండదు. 2వ అధ్యాయం 1వ వచనంలో రాబడింది, దావీదునకు మరణకాలము సమీపించినప్పుడు, నీకు కూడా చిన్న రోగం, చదువు, చావు. తన కుమారుడైన సొలొమోనుకు ఎలాగో ఆజ్ఞ ఇచ్చాను, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను. ఆయన దగ్గరికి కుమారుడు వచ్చాడు. దావీదు మనస్సు మీద పడుకొని ఉన్నాడు. లోపలికి కుమారుడైన సొలొమోను దగ్గరకు వస్తే కుమారుడు అని చెప్తాడు, నాయన రే సొలొమోను, నేను అందరూ పోయే మార్గానికి వెళ్తున్నాను రా, లోకులందరూ పోయే మార్గానికి వెళ్తున్నాను నాయన. మన భాషలో చెప్పాలంటే, డాడీ నువ్వు కూడా చచ్చిపోతావా అన్నట్టు. ఇంత ధనాన్ని చూసి కనీసం నిన్ను చావు దూరంగా వెళ్ళిపోలేదా? నీ ధనాన్ని చూసైనా చావుకు భయం రాలేదా? చావుకు ధనాన్ని చూసి భయం రాలేదు, నా బలాన్ని చూసి దేన్ని చూసి భయపడదు. మనం చూడకుండా బతికెళ్ళాడు ఎవడు, నేను కూడా చావాల్సిందే. అందువల్ల పొరపాటున ఎవడైనా ధనవంతుడు నేను నా ధనాన్ని చూసి మరణం దూరం అవుతుందని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. మరణం చూడకుండా బ్రతికే నరుడెవడు అనేసి ఎవడలేడు. ఒకవేళ ఎవడని బ్రతికొండాలంటే దేవునితో ఉండే స్నేహబాంధవం చేత, వారిద్దరికి ఉండే ఎఫినిటీ అంటే సన్నిహితత్వం చేత, నువ్వు చావద్దులే ఉండు నాతో పాటు అని దేవుడు ఉంచుకుంటే అబ్రహాం బ్రతికుండాల్సింది. కానీ దేవుడు చెప్పాడు, తొందరగా చచ్చిపోతావని సమాచారం చెప్పేశాడు. అందువలన భక్తిని బట్టి ఎవడు చావకుండా బ్రతకడు, భక్తుడైనంత మాత్రాన్ని ఎవడు చావకుండా బ్రతకడు అని గ్రంథం తెలియజేసింది. విశ్వాసులకు తండ్రివైనంత బిరుడు పొందినంత మాత్రాన్ని చావకుండా ఉండవు. ధనవంతుడైనందువల్ల చావకుండా బ్రతకవు. నీ ధనాన్ని చూసి చావు నేను దూరంగా వెళ్ళదు. మరణం చూడకుండా బ్రతికినాడు ఎవడు లేడు. దావీదు తన చేతులు ఇప్పేసేసి తన కుమారుడు సొలొమోను దగ్గరకు వచ్చిన వెంటనే, ఆయన వెళ్తున్నాను రా, నేను అందరూ వెళ్ళే మార్గం ఇటు వెళ్ళాలి, అందరూ వెళ్తున్నాను నేను కూడా అన్నాడు. నాయన నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? నేను కూడా వెళ్ళాలి నాయన, తప్పదు అని. కాబట్టి మరణకాలం సమీపించినప్పుడు మరణం చూడకుండా బ్రతికే నరుడు ఎవడు ఉండడు. అయితే 2వ ప్రశ్న ఉంది అక్కడ, సమస్యతో కూడిన ప్రశ్న. కానీ మనుషులు ఏం చేస్తుంటారంటే, మరణం చూడకుండా బ్రతకడానికి అవకాశం లేదు అని గ్రంథం చెబితే, ఈ చావు లేకుండా బ్రతకడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. వైద్యులు మందులెన్నో కనిపెట్టేస్తుంటారు. మందులెన్నో కనిపెట్టి చావుకు దూరం చేయడానికి వాళ్ళు కుదరక అయిపోయింది, నిష్ప్రయోజనమైపోయారు. మందుల వలన, వైద్యం వలన చావు రాకుండా మనుషులను ఆపడానికి అవకాశం లేని పరిస్థితి. ఏది చావు లేకుండా బ్రతకడానికి అవకాశం లేదో దానికోసం మనుషులు చావకుండా ఉండడానికి మనిషి ప్రయత్నం చేస్తుంటాడు. తప్పు ప్రయత్నం చేస్తుంటాడు. చేయవలసిన ప్రయత్నం అసలు చేయడు. చేయవలసిన ప్రయత్నం ఏమంటే, పాతాళ వశము కాకుండా తను తాను కాపాడుకోగలగటం అనే రెండు విశేషమైన సంగతి ఉంది. దయతో మన వాళ్ళకి ఎంచండి. పాతాళము అనే ఒక పరిస్థితి, మరణము పాతాళము కలిసి తిరుగుతుంటాయి, కలిసి జీవితం కొనసాగిస్తుంటాయి. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం, మరణం ఎక్కడుంటుందో పాతాళం అక్కడ ఉంటుంది. మరణంతో పాటు పాతాళం నడిచిపోతుంటాయి, కలిసి జీవితం కొనసాగించే ఒక విశేషమైన కార్యక్రమం. మా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో గ్రంథం ఇలా రాబడింది. 8వ వచనం, అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, చావు. పాతాళ లోకము దాన్ని వెంబడించాను. కాబట్టి మృత్యువు, పాతాళ లోకము రెండు కలిసి ఒకదాని వెంట ఒకటి ఉంటాయి అన్నమాట. మరణము చూడకుండా బ్రతికే నరుడెవడుండడు, పాతాళ వశం కాకుండా తప్పించుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరైనా తప్పించుకుంటే నీకు దగ్గర దమ్ముందా అని అడిగాడు.
వాస్తవానికి మన జీవితాల్లో ఇళ్ళ దగ్గర మన ఇళ్ళలో మనుషులు చనిపోయిన అనుభవం మనకు తెలుసు. కానీ ఏం తెలియదంటే మరణం వెనుక ఎలాంటి పరిస్థితి ఉందో మనకు తెలియదు. మన వెనుక ఎలాంటి పరిస్థితి ఉందో మన కంటికి కనిపించదు. కాబట్టి మనకేం కనిపిస్తుందంటే మనిషి చచ్చిపోయాడని సంగతి తెలిసిపోతుంది. తెలిసిపోయిన వెంటనే ఏం చేస్తామంటే తీసుకొచ్చి శవాన్ని బయట వేసేస్తాము, దానికి షామియానా వగైరా వేసేస్తాము. అక్కడ వాసన కొట్టకుండా ఏదో వాసన కొట్టే ఒత్తిడి పెడుతుంటాము, వగైరా సమాచారం చేస్తుంటాం. కానీ మరణం వెనుక ఏం జరిగిందో కార్యక్రమం గుర్తించాం. మరణము వెనుక ఉండే ఒక విశేషమైన సమాచారం ఏముందంటే మరణం వెనుక ఇదిగో పాండుర వర్ణ గల గుర్రం ఒకటి కనబడను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వాడిని వెంబడించాను. మరణం వెంటనే పాతాళ లోకం ఉంటుంది. పాతాళము మరణం కలిసి కార్యక్రమాలు జరిగిస్తుంటాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఒక మనిషి చనిపోయాడు, మా ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు అనుకున్నాం. చనిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు కనిపించేది చనిపోయిన మనిషే కనపడతాడు. దానికి మనం చేసే చర్యలే కనిపిస్తుంటాయి. కానీ ఈ చనిపోయే మనిషి సమయంలో పాతాళము వచ్చి వాడిని మింగటానికి ఆలోచన చేసిన సంగతి మనకు కనిపించదు. పాతాళం వశమైపోతున్న మనిషి సంగతి మనకు కనిపించదు. అందువల్ల గ్రంథం ఏం చెప్పిందంటే మరణం అనేది ఒక ద్వారము, ఆ మరణ ద్వారం దగ్గర పాతాళ లోకము కాచుకుని ఉంటుంది. కాబట్టి పాతాళ లోకం కాచుకుని ఉంటే ఈ మరణ ద్వారం కూడా వెళ్ళేవాడు పాతాళం అక్కడ కాచుకుంటే పాతాళం వశమైపోతాడు. పాతాళం వశమైపోతాడు. గ్రంథంలో అడిగే ప్రశ్న ఏంటంటే పాతాళ వశ్యం కాకుండా తను తాను తప్పించుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాడెవడు అని అడిగాడు. నీకు పాతాళ వశాన్ని తప్పించుకోవడానికి నీకు సామర్థ్యం ఉందా? మరణం పొందేటప్పుడు పాతాళం ఉంది, పాతాళం ప్రక్కనే ఉంది కదా, దాని వశ్యం కాకుండా తప్పించుకోగలని దాని దగ్గర దమ్ముందా, సామర్థ్యం ఉందా అని అడిగాడు. అందువలన పాతాళ వశ్యం కాకుండా మరణం పొందకుండా ఏం చేయలేవు. దావీదు అన్నట్టు నేను అందరు లోకులందరూ వెళ్ళిన మార్గాన్ని వెళ్తాను నాయన అన్నాడు. ఆ మార్గం దగ్గర మార్గంలో ఎవరున్నారు? కాచుకొని పాతాళము ఉంది. కాబట్టి పాతాళము మరణ ద్వారం దగ్గర ఉన్న కారణాన పాతాళ వశమైపోతుంటాడు మనిషి. పాతాళ వశం. కాబట్టి పాతాళ వశం కాకుండా తప్పించుకునేవాడు ఎవడు అని రెండో ప్రశ్న. పాత నిబంధన భక్తులకు భక్తి అంటే పాతాళ వశం కాకుండా తప్పించుకోవాలనే భావన వారిని వెంటాడుతూ ఉండేది. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం, సామెతలు 15వ అధ్యాయం 24వ వచనం రాబడి ఉంది, చదువుతాం. 24వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఇది. మీరు జాగ్రత్త గుర్తించాల్సిన అవసరం ఉంది. 24వ వచనం, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళి జీవమార్గమున నడుచును అన్నాడు. క్రింద పాతాళం ఉంది, మరణ ద్వారం దగ్గర వెంటనే పాతాళం ఉంది, దాన్ని తప్పించుకోవటం ఎలాగూ అనే ఉద్దేశంతో బుద్ధివంతుడు ఏం చేస్తుంటాడు? పరమునకు వెళ్ళి జీవమార్గం నడుస్తాడు. కాబట్టి పాత నిబంధన కాలంలో భక్తి అంటే ప్రధానమైన సంగతి పాతాళం తప్పించుకోవటం అనేది భక్తికి సంబంధించిన కార్యక్రమం. క్రిందన్న పాతాళాన్ని తప్పించుకోవాలి. మరణాన్ని తప్పించుకోవడానికి అవకాశం లేదు. మరణం అందరికీ ప్రాప్తమవుతుంది. మరణం అందరికీ సంప్రాప్తం అవుతుంది కనుక పాతాళ వశం కాకుండా తప్పించుకోవటం అనే ఒక అవసరత ప్రతి వానికి ఉంది అని చెప్పేసి అడిగాడు. అందువల్ల పాత నిబంధన భక్తులు ఏం చేసేవాళ్ళు అంటే, అమ్మ మరణ ద్వారం కూడా పోయేటప్పుడు
ద్వారం దగ్గర కాల్చుకుని పాతాళం కాల్చుకుని ఉంటుంది కదా, దాన్ని తప్పించుకోవటం ఎలాగూ అనే ఉద్దేశంతో సతమతం అవుతూ వారు దేవునికి అనుకూలంగా బ్రతుకుతుంటారు. అది విశేషమైన సమాచారం. క్రింద ఉన్న పాతాళం తప్పించుకోవాలి. చావటం పెద్ద మనగట్టడం గొప్పతనం కాదు. నాకు చావు అంటే లెక్క లేదు అన్నాడు ఒక అతను. చావు అంటే నీకు లెక్క లేకపోవడం పెద్ద విశేషమైన సంగతి ఏమి లేదు దాంట్లో. నేను చావు అంటే భయపడను అనేసాడు. చావు అంటే నువ్వు భయపడకపోవచ్చు. పాతాళ వర్షం కాకుండా తప్పించుకోండి. నీ దగ్గర కలేజ్ ఉందా, దమ్ముందా, ధైర్యం ఉందా, స్తోమత ఉందా? అది తప్పించుకోవటం కదా ఇప్పుడు ప్రధానమైన సమాచారం. చావుని తప్పించి మరణం చూడకుండా బ్రతికేదానికి అవకాశం లేదు. కానీ చావు గవిన్లో పాతాళం కాచుకుని ఉంటుంది. పాతాళ వర్షం కాకుండా తప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాతాళము అపవాది యొక్క స్వాధీనంలో కార్యకలాపాలు జరిగిస్తుంటుంది. ఆది నుండి ఆది మానవుడు పాపం చేసిన నాటి నుండి పాతాళము యాక్టివ్గా వచ్చేసి కార్యక్రమం జరిగించడానికి వచ్చేసింది. చనిపోయిన మనుషుడు చనిపోయినప్పుడు పాతాళం కార్యక్రమం జరిగించడానికి వస్తుంది. గ్రంథం ఎలా తెలియజేసింది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, యెషయా గ్రంథంలో. కాబట్టి పూర్వకాల భక్తుల యొక్క ఆవేదన, ఆందోళన ఏంటంటే చస్తాం సరే, కానీ మన సావు గవిన్ దగ్గర పాతాళము నోరు తెరుచుకుని ఉంది, దాన్ని తప్పించుకోవటం ఎలాగూ అనేది పెద్ద సమస్య. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి 5-13 వచనం రాబడి ఉంది. యెషయా 5వ అధ్యాయం 13వ వచనం నుండి, కావున నా ప్రజలు జ్ఞానము లేకే చెరపట్టుబడిపోతున్నారు, వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులగుతారు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది. అందుచేతనే పాతాళము ఆశ పెట్టుకొని అపరిమితంగా నోరు తెరుస్తోంది అన్నాడు. అదో చిన్న కొండ పల్లెటూరు, అంటే అడవిలో కొండ చర్యలో చిన్న పల్లెటూరు ఉంది. పల్లెటూరులో 15-20 ఇళ్ళు ఉంటాయి. అది ఊరంతా. ఈ పల్లెటూరులో ఉండే ప్రజల యొక్క వృత్తి గొడ్డలు తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయి చెట్లు కొట్టుకొని కట్టెలు వేసుకొని టౌన్లోకి వెళ్ళిపోయి వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులు తీసుకుని ప్రావిజన్ అంటే భోజన సంబంధం సామాగ్రిలు తీసుకొని ఇంటికి వచ్చేస్తుంటారు. మామూలు జరిగే కార్యక్రమం జరిగిపోతుంటుంది. అందువల్ల అడవిలోకి వెళ్ళేకి మార్గం ఒకటి ఉంది. ఆ మార్గాన్ని ఒక మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు ఉంది. ఒక 150 లేకపోతే 2 టన్నుల బరువుతో ఉండే ఒక కొండ శిలువ ఎక్కడి నుంచో అడవిలో నుంచి జారుకుంటూ నేరుగా వచ్చేసి ఈ మార్గంలో చెట్టున ఆ కొండ దాని మీద అల్లుకొని ఉంది. ఎవరు? కొండ శిలువ. పెద్దది, ఒక 35-40 అడుగులు పొడవున పెద్ద ఒక టన్ను పైన బరువు ఉండే పెద్ద కొండ శిలువ వచ్చి చెట్టును ఆనుకొని ఉంది. ఆ ఊర్లో చిన్న బిడ్డ మేకలు కాసుకుంటూ వెళ్తున్నాడు. మామూలుగా మేకలు కాసుకుంటూ తన మార్గాన వెళ్తూ ఉండేటప్పుడు గమనించకుండా వాడు వెళ్తూ ఉంటే మేక దగ్గరికి పోయేటప్పటికి కొండ శిలువ ఆ చెట్టు మీద నుంచి అలాగ దిగి వచ్చేసి నోరు తెరిచి మేకనట్టు పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. కళ్ళారు చూశాడు. భయపడి కేకలేసి ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. ఊళ్ళోకి వెళ్ళేస్తే జనం వచ్చి చూసే కొండ శిలువ యొక్క పరిస్థితి. ఇటుకుండే వెళ్ళాలి వారు అడవిలోకి. ఇప్పుడు ఏం చేస్తారు? అలాగే వెళ్ళిపోతే వృత్తి జరగకపోతే తిండి ఉండదు. ఒకవేళ సమాచారం అక్కడక్కడ బంద్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు క్రొత్త మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, అడవిలోకి వెళ్ళడానికి మరో క్రొత్త మార్గం ఏర్పాటు చేసుకొని ప్రయత్నం చేశారు.
కానీ ఇక్కడ అలా కుదరదే. లోకలందరూ వెళ్ళాల్సిన మార్గం ఇదే. కొత్తగా నువ్వు ఒక నూతనమైన మార్గాన్ని కనిపెట్టేదానికి అవకాశం లేదు. ఈ మార్గాన్ని వెళ్ళాలి. అందువల్ల ఈ మార్గాన్ని వెళ్ళాలంటే గ్రంథం ఏం చెప్పిందంటే, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులై ఉన్నారు. మంచం పట్టాడు, జ్వరం వచ్చి మంచాన్ని పడ్డాడు. వాడు జ్వరం వచ్చి వాడు మంచాన్ని పెడితే మన ఉద్దేశం ఏంటి? ట్రీట్మెంట్ చేసి డాక్టర్ని పిలుచుకొచ్చేసి వాడికి వైద్యం చేయించి బతికిద్దామని ఆలోచన. కానీ పాతాళం యొక్క ఆలోచన ఎలాగుంది? వాడు బతకాలి కానీ అది సత్యాన్ని గ్యారంటీ, వస్తే ఇటుకుండానే కదా రావాలి. కాబట్టి పాతాళ వశము కాకుండా తప్పించుకోవడానికి నీకు కుదురుతుందా అని అడిగాడు. మన ఇళ్లలో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది పాతాళ వశం గుండా మన గవినికి వచ్చి పాతాళము ఎంతమందిని మింగేసిందో మనకు తెలియదు. వాస్తవానికి ఇది మనం పట్టించుకునే కార్యక్రమం, మనకు తెలిసిన సమాచారం కాదు, మరణం వెనుక జరిగే కార్యక్రమం ఇది. అందువల్ల మరణం వెనుక జరిగే రెండో కార్యక్రమం ఏమంటే, పాతాళము అపరిమితంగా నోరు తెచ్చింది, పరిమితి లేకుండా నోరు తెచ్చేసింది. ఎందుకంటే చచ్చిపోతే నిరాహారులుగా ఉన్నారు, జ్వరపీడితులు ఉన్నారు, మంచం పెట్టి ఉన్నారు. ఈ మంచం పెట్టి ఉన్న వాళ్ళు బాగు చేసుకోవాలని మనుషుల కోరిక అయితే, పాతాళం యొక్క కోరిక చస్తే ఇటుకుండా కదా వచ్చేది, నేను మింగేస్తానని ఆలోచన. అలాగున్న క్రిందన్న పాతాళం తప్పించుకోవాలి అనేది భక్తి కలిగిన ఆలోచన. నువ్వు ఎప్పుడైనా పాతాళం గురించి ఆలోచన చేసావా? పాతాళ వశం కాకుండా తప్పించుకోవటం అనేది నీ మనసులో తట్టిందా? లేకపోతే ఇది భక్తి అనబడదు వాస్తవానికి. కాబట్టి భక్తి అనేది కింద ఉన్న పాతాళం తప్పించుకోవటం అనేది భక్తి. దానికి పాత నిబంధన భక్తులు ఏం చేసేవాళ్ళు అంటే, క్రింద ఉన్న పాతాళం తప్పించుకోవాలని బుద్ధివంతుడు పరమనుకుడు జీవమార్గం నడుస్తుండేవాడు. కాబట్టి మరణం చూడకుండా బ్రతకడానికి ఎవరు సాధ్యం కాదు, ఆ సంగతి తేలిపోయింది. మన ద్వారం దగ్గర పాతాళం కాచుకొని ఉంది అని చెప్పేశాడు. మరణము పాతాళం కలిసి ఉంటాయి, ఒకదానంటే ఒకటి అంటూ వెళ్ళిపోతుంటాయి. కాబట్టి మరణం వెళ్ళిన కాడికి పాతాళం వెళ్తుంటుంది. కాబట్టి మరణం సంభవించినప్పుడు పాతాళం ఇంటి దగ్గర గమన్ దగ్గరకు వచ్చి వాడిని మింగేసిన సంగతి నీకు తెలుసునా? ఏవో కార్యక్రమాలు జరిగిస్తుంటాం. అది నీ సంగతికి వచ్చేటప్పటికి కిందన్న పాతాళం తప్పించుకోవడానికి నువ్వేమైనా ప్రయత్నాలు చేసావా? పాతాళం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకపోతే భక్తి అనబడుతుందా? ఇంకేం భక్తి అది? పాతాళ వశం అయ్యేవాడు ఇంక భక్తి ఎలాగవుతుంది? కాబట్టి పాత నిబంధనలో భక్తులు ఏం చేసేవాడు అంటే, క్రింద ఉన్న పాతాళం తప్పించుకుని వల్లని బుద్ధివంతుడు పరమనుకుడు జీవమార్గం నడుస్తుండేవాడు. పాతాళ వశం తప్పించుకోవడం అంత సాధ్యమైన పని, తేలికైన పని కాదు. ఈ వీరుడైనా, సూర్యుడైనా, బలశాలి అయినా, రాజు అయినా, రంగప్ప అయినా, నువ్వు ఎవడమైనా సరే పాతాళ వశం కావటం ఖాయం అనే సమాచారం గ్రంథం తెలియజేసిన విశేషమైన సమాచారం. అందువలన యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మహాశూరుడు నెబుకద్నెజరు, ఆ నెబుకద్నెజరు పట్టిన గతి ఎలా రాబడింది. నెబుకద్నెజరు ఎలాంటి వాడు అంటే, మనకి గ్రంథంలో పరిచయమైనంత వరకు పరలోకపు దేవుడు రాజ్యాలన్నింటినీ నెబుకద్నెజరు వశం చేశాడని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయంలో ముందు చూసి తర్వాత యెషయా గ్రంథానికి మనం వెళ్ళిపోబోతాం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం ఇలా రాబడి ఉంది. కాబట్టి పరలోకమందున దేవుడు నెబుకద్నెజరును గుర్తించిన తీరు ఇలాగుంది గ్రంథంలో 5వ వచనం నుండి. అధిక బలము చేతను, చాచిన బాహు చేతను భూమి మీద ఉన్న నరులను, జంతువులను నేనే సృష్టించి ఎవరికిచ్చిన న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసులకు బబులోను రాజు నెబుకద్నెజరు వశం చేయుచున్నాను.
అతన్ని సేవించుటకై భూజంతువును కూడా అతని వశం చేయుచున్నాను. అతని స్వదేశంలో కాలం వచ్చే వరకు సమస్త జనులు అతనికిని అతని కుమారునికిని కుమారుని కుమారునికిని దాసులు ఇద్దరు. ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యం చేయించుకుందరు. ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజు నెబుకద్నెజరుకు దాస్యం చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తమ మెడ మీద పెట్టుకున్నదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనం చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను క్షేమము చేతను తెగులు చేతను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. పరలోకమందు దేవుడు తెలియజేశాడు నెబుకద్నెజరుని గురించి. దేశాలన్నింటినీ నా దాసులకు దేవుడు నెబుకద్నెజరు క్వశ్చన్ చేశానని చెప్పాడు. నెబుకద్నెజరుకు అనేక దేశాలు మీద పెత్తనం రాజరికం అనుగ్రహించబడింది. రాజులు అతని కాళ్ళ దగ్గర వంగిపోయేవాళ్ళు. అందులో శత్రువైన రాజు అయితే నెబుకద్నెజరు చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు. సిద్కియా అనే యోధా రాజు నెబుకద్నెజరుకు విరోధంగా కుట్ర పన్నాడు. నెబుకద్నెజరుకు విరోధంగా సిద్కియా కుట్ర పన్నితే ఐగుప్తు రాజుతో సంబంధం పెట్టుకొని తిరుగుబాటు చేస్తే సమాచారం తెలిసిన నెబుకద్నెజరు సిద్కియాను పట్టుకొని తన సిద్కియా కుమారులు యోధా రాజు అయిన సిద్కియా కుమారులను రాజు సముఖంలోనే చంపేయించి రాజు ఏం చేయలేకపోయాడు. సిద్కియా రాజు ఏం చేయలేకపోయాడు. నెబుకద్నెజరు దగ్గర కొడుకుని చంపేస్తుంటే చూస్తూ ప్రేక్షక పాత్ర వహించాడే కానీ ఏం చేయలేని దుస్థితిలో నిలిచిపోయాడు. ఆ తర్వాత చూసింది ఏం చూసావు? నీ కళ్ళు కుమారులను చంపడం కదా చూసింది. ఆ తర్వాత ఇక్కడ 2 కళ్ళు తీసేసాడు. అతని జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కుమారులు తన కళ్ళేది చంపబడిన సమ్మతే జ్ఞాపకం ఉంటుంది. అలాంటి క్రూరంగా చిత్రహింస చేసిన వాడు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు అంటే రాజులు సింహాసనం మీద కూర్చుంటానికి భయపడుతుంటారు, లేచి నిలబడుతుంటారు, ఆహ్వానిస్తుంటారు. ఇలాంటి మహాశత్రువులకు భయంకరుడైన శౌర్యం కలిగిన నెబుకద్నెజరు సైతము పాతాళ వశం తప్పించుకోలేకపోయాడు అంట. కాబట్టి ఎంత మనగాడైనా ఎంత ఘనుడైనా గొప్పవాడైనా పాతాళ వశం కాకుండా తప్పించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి నీ గొప్పతనాన్ని బట్టి, ఘనతను బట్టి, ధీరత్వాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి, పరాక్రమాన్ని బట్టి, లేకపోతే బలాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి పాతాళ వశం కాకుండా తప్పించుకోవడానికి ఎవరికి అవకాశం ఉండదు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 15వ వచనంలో నెబుకద్నెజరుని గురించి దేవుని గ్రంథం తెలియజేస్తే విశేషమైన సమాచారం ఇది. 14వ అధ్యాయం 15వ వచనంలో నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబెడితివే అనేసాడు. పాతాళానికి త్రోయబడ్డాడు నెబుకద్నెజరు. చనిపోతే పాతాళం వశం అయిపోయాడు అన్నమాట. పాతాళ వశం కాకుండా తప్పించుకోగలిగిన మనగాడెవడు అనే ప్రశ్న అలాగే నిలిచిపోయింది. ఎవరోడు మనగాడు? నెబుకద్నెజరు లాంటి మనగాళ్ళ రాజును కళ్ళు తోడేసి రాజు కుమారుని చంపగలిగినంత నెబుకద్నెజరు లాంటి వాడా కాడు. రాజ్యాలు రాజులను సింహాసనం నుంచి లేపినవాడా కాడు. అలాంటి వాడు కూడా పాతాళానికి మూలలో తోయబడిన పరిస్థితే. మనం పాతాళ వశం కాకుండా తప్పించుకునేవాడు అవడం. కాబట్టి పాతాళం ఏం చేస్తుందంటే మన గవిల దగ్గర నిలబడి కూర్చుండి నోరు తెరిచి ఉంటుంది. నోరు తెరిచున్నప్పుడు పాతాళ వశం కాకుండా తప్పించుకోవడానికి ఇక మీద నువ్వు వీల్లేని పరిస్థితుల్లో పెనవేస్తుంటుంది పాతాళము. నోరు తెరిచి బహుగా ఆశపడి నోరు తెరుస్తూ ఉంటే నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. పాతాళ వశం కావాల్సిందే. కాకపోతే ఏం చేస్తుంటే పాత నిబంధన భక్తులు ఏం చేసేవాళ్ళు అంటే కింద పాతాళం తప్పించుకోవడానికి సహాయం చేయండి ఆయన అని దీనాలాపం చేసుకుంటూ దేవునికి అంగీకారమైన బ్రతికేవాళ్ళు. అబ్రహాం లాంటి వాళ్ళు అలాగున కొంతమంది ఎవరైతే దేవునికి ప్రియంగా జీవితం కొనసాగించారో పాత నిబంధన భక్తుల్లో వారికి మాత్రం ఓ ప్రత్యేకమైన కన్సెషన్. వాళ్ళు ఏం చేయలేము. వాళ్ళు పాతాళం తప్పించుకోవడానికి వారి వల్ల కాదు కనుక దేవుడు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసేవాడు. అరే మన అబ్రహాం వస్తున్నాడే,
పాతాళం మింగేయటానికి ఇంకా నోరు తెరిచే ఉంది. కాబట్టి పాతాళాన్ని మింగేసే పరిస్థితిలో నోరు తెరిచింది కాబట్టి అబ్రహాం ఏం చేయాలి? పాతాళ వశం కూడా తప్పించాలి కదా. తప్పించడానికి ఏం చేసేవాడంటే దేవుడు తన దూతలను పంపించేవాడు. ఎక్కడుండి? పాతాళపు గవిని దగ్గరికి, మరణ ద్వారం దగ్గరికి, పాతాళ గవిని దగ్గరికి తన దూతలను పంపించేవాడు. దూతలు వచ్చి పాతాళ వశం కాకుండా వాళ్ళని తీసుకొని పోతుండేవాళ్ళు. అది గ్రంథం చెప్పే సమాచారం, మన కథ కాదు ఇది. లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనం నుండి మనం గ్రంథంలో చదువుతుంటే అది తెలియజేసే సమాచారం ఇది. ఆ దరిద్రుడు చనిపోతే ఎక్కడ పోతాడు? పాతాళ వశం కావాలి కదా. పాతాళం ఎక్కడ ఉంటుంది? చనిపోయింది మరణ గవిని దగ్గర ఉంటుంది కదా పాతాళము. కాబట్టి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును అనుకుంటూ కొనిపోబడాడు. అది సమాచారం. కాబట్టి దేవదూతలు వచ్చి ఎవరి ప్రవర్తనను బట్టి దేవుని అంగీకారం పొందుతారో వారిని దేవదూతలు వచ్చి మన గవిని దగ్గరకు వచ్చేసి పాతాళ వశం కాకుండా తీసుకొని పోతుంటారు. దేవదూతలు వచ్చి ఏం చేశారు? అబ్రహాము రొమ్మును అనుకుంటూ దరిద్రుని కొనిపోబడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. పాతాళం ఎట్టబోయాడు? దేవదూతలు ధనవంతుల కోసం పంపబడలా. దరిద్రుని కోసం దేవుడు దూతలు పంపించాడు. కాబట్టి దరిద్రుడిని దూతలు వచ్చి తీసుకెళ్ళిపోయాడు పాతాళ వశం కాకుండా. ధనవంతుడి కోసము దేవుడు దూతలను పంపించలేదు కాబట్టి పాతాళ వశం అయిపోయాడు. అయితే నీ కోసం దేవుడు తన దూతలు పంపిస్తాడా? అలాంటి ప్రవర్తన జీవితం కలిగిన వారి కోసం పాత నిబంధనలో దేవుడు ఆ కార్యక్రమం జరిగింది. పాతాళ వశం కాకుండా తప్పించుకోవడానికి నీ వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. కాబట్టి దేవుడు తన దూతలను పంపించి వారిని వశం కాకుండా తప్పించే కార్యక్రమం జరిగేది. పాతాళ వశం కాకుండా తాను తప్పించుకునేవాడెవడు? కాబట్టి పాత నిబంధన భక్తులు ఏం చేసేవాళ్ళు అంటే క్రింద ఉన్న పాతాళం తప్పించుకునే వాళ్ళని బుద్ధివంతుడు పరమనుకుడు జీవ మార్గాన్ని నడిచేవాడు. ఇప్పుడు ధనవంతుడు వచ్చాడు, పాతాళంలో పాతాళం మింగేసింది, బాధపడుతున్నాడు. కళ్ళెత్తి చూశాడు. మరి మా ఇంటి దగ్గర ఉన్న దరిద్రుడు కూడా పాతాళ వశం కాకుండా తప్పించుకొని పోయాడు. అబ్రహాం గారు తప్పించుకొని పోయాడు. అబ్రహాంతో పాటు ధనవంతుడు పేదోడు కూడా తప్పించుకుపోయాడు. సమాచారానికి తేటగా కనబడింది. కాబట్టి పాతాళ వశం కాకుండా తప్పించుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా? మీ ఇంట్లో ఏం చావు జరగలేదా? చావు జరిగినప్పుడు మరణ ద్వారం దగ్గరికి వచ్చి పాతాళం కాచుకోనండి ఆయన మింగేసిన సంగతి నీకు తెలియదా? దేవదూతలు వచ్చారా మీ ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోయారా? అలాంటి పరిస్థితుల్లో బ్రతికాడా మనిషి? బ్రతికినవాడు. బ్రతకపోతే ఏం జరిగిందన్నమాట? పాతాళ వశం అయిపోయాడు అన్నమాటే కాదు. మరణం చూడకుండా బ్రతుకు నరుడెవడు? పాతాళ వశం కాకుండా తను తప్పించుకునేవాడు ఎవడు? తప్పించుకున్నాడు ఎవడంటే అది కూడా చెప్పాడు. దేవదూతలు వచ్చి ఎవరిని తీసుకెళ్తారో వాడు తప్పించుకొని పోతాడు. అంతవరకే. దానికోసం ఏం చేస్తుంటాడు? భూమి మీద బ్రతికింది నేను కింద పాతాళం ఉంది, దాన్ని నేను ఏ విధం చేతనైనా పెనవేసి ఎలాగైనా నేను తప్పించుకోవడానికి వీళ్ళు అక్కడ మింగేస్తుంది నోరు తెరిచి. మరి నేను తప్పించుకోవడానికి నాకు సహాయం చేయమని పరమదేవుడు కనికరం కొరకు వేడుకుంటే ఈ జీవితము ఆ పరలోక దేవునికి అంగీకారంగా ఉంటే అలాగూ అంగీకారమైన వారి జీవితానికి వారికి సంబంధించి దేవుడు తన దూతలను పంపించి పాతాళ వశం కాకుండా తప్పిస్తాడు. అసలు పాతాళం కింద ఉంది, దాన్ని తప్పించుకోవాలనే ఆలోచన నీకు పుట్టలేదనుకో, నీది భక్తి కాదు. అదేం భక్తి? పాతాళ వశం తప్పించుకోవడానికి ఆలోచించే భక్తి బెస్ట్. అందువలన పాతాళ వశం కాకుండా తాను తప్పించుకునేవాడు ఎవడు అనే ప్రశ్న మనం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. చావు అందరూ చేస్తారు, పెద్ద విశేషమైన సంగతి ఏం లేదని అందరూ నేను కూడా చేస్తాను. చావుట కాదు, పాతాళ వశం కాకుండా తప్పించుకుంటావా? భక్తులు పాతాళ వశం కాకుండా తప్పించుకునే వాళ్ళు
అబ్రహాము పాతాళ వర్షం కాకుండా తప్పించుకొని పైన కనబడ్డాడు, ధనవంతుడికి కనబడ్డాడు. అబ్రహాం గారు పాతాళంలో లేడే, నేను పాతాళంలో ఉన్నా, అబ్రహాం పాతాళంలో లేడు. నేను పాతాళంలో ఉన్నా, మా ఇంటి వాకిటి దగ్గర కూర్చుంటే పేదవాడు పాతాళంలో లేడు, తప్పించుకొని పోయాడు అనే విశేషమైన సంగతి గ్రంథం తెలియజేసే సంగతులు ఇవి. అందువలన క్రిందన్న పాతాళం తప్పించుకోవటానికి మనుషులు భక్తి కలిగి ఉండాలి. ఆ దిశ గుండా ఆలోచన చేయటం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. ఏవో మత సంబంధమైన కార్యకలాపాలు, సంగతులు మొదలు ఏదో జరుగుతున్న మత సంబంధమైన కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ నీ సావు గవిన్లో, నీ ఇంటి దగ్గర, నీ గవిన్ దగ్గరకు నీ సావు వచ్చేటప్పుడు నేను పాతాళం మింగే ప్రయత్నం చేసి దాన్ని తప్పించుకోవడానికి ఏం ఏర్పాటు లేకపోతే నీ భక్తి కాదు. అందువలన పాత నిబంధనల భక్తులు అబ్రహాము పాతాళ వర్షం కాల. కాబట్టి అబ్రహాం కాలేదు సరికదా, కనీసం ఆ ధనవంత పేదవాడు లాజరు కూడా కాల. లేచి చూస్తే కళ్ళు కనబడ్డాడంట. పాతాళం నువ్వు లేవు, నేనున్నా నువ్వు లేవు. పాతాళ వర్షం కాకుండా ఎక్కడ తప్పించుకున్నావో, ఆ తప్పించుకోవడానికి ఒకే మార్గం చెప్పాను. దేవుని పరలోకపు దేవునికి ఆనందింపు చేసి ఆయనకి ఇష్టానుసారంగా జీవితం కొనసాగించి ఆయనకి అంగీకారంగా బ్రతికితే అలాంటి వారి కోసం తన దూతలు పంపిస్తాడు, తీసుకెళ్ళిపోతుంటాడు. ఈ కార్యకలాపము జరుగుతూనే ఉండిపోయింది. అపవాది సింహాసనం మీద కూర్చుండి మానవ జాతిని హెరాస్మెంట్ చేస్తూ, చాలా ఇబ్బందులు పెట్టేస్తూ, మానవ జాతికి ఏ విధమైన నెమ్మది లేకుండా చేసే కార్యక్రమాలు కొనసాగుతుంది. అందువల్ల ప్రభువైన యేసు రక్తమాంసంలో పాలువాడయ్యాడు. హెబ్రీయులకు 2వ అధ్యాయం 14వ వచనంలో రాబడి ఉంది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడయ్యాడు. కాబట్టి రక్తమాంసంలో క్రీస్తు పాలువాడైతే మానవ సమస్యను ఆయన ఎదుర్కొంటాడు. ప్రతి మనుషులు ఎదుర్కొనే సమస్య ఆయన కూడా ఎదుర్కొని ఆ సమస్యకు పరిష్కారం మానవ జాతి కొరకు ఏర్పాటు చేసే ఒక విశేషమైన కార్యక్రమం ఉంది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసంలో కలవారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకు. అపవాదిని నశింపజేస్తే అపవాది స్వాధీనంలో ఉన్న పాతాళము వశమైపోతుంది, లోబడిపోతుంది. కాబట్టి పాతాళానికి పరిష్కారము ప్రభువైన యేసు సాధించడానికి రక్తమాంసంలో పాలువాడయ్యాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం కలవాలందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతే మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించి రక్తమాంసంలో పాలువాడాయని చెప్పారు. రక్తమాంసంలో పాలువాడని యేసు అపవాదిని ఎదిరించి కల్వరి శిలువలో వాన్ని అధికారాన్ని అరికట్టి అది సింహాసనం నుంచి కొలద్రోసి కార్యకలాపాలు జరిగించాడు. యోహాను సువార్తలో 12వ అధ్యాయం 31వ వచనంలో రాబడింది. ప్రభువైన యేసు అపవాదిని ఎదిరించి వాని సంగతి తేల్చుకోవటానికి అవతరించిన రూపంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి. 12వ అధ్యాయం యోహాను సువార్త, యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో రాబడింది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి ఎవడాడు? అపవాది బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎళ్ళ అందరినీ నా ఎదుకు ఆకర్షించుకుందని చెప్పాను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించు ఆయన ఈ మాట చెప్పాను. కాబట్టి వాస్తవానికి ప్రభువైన యేసు అపవాదిని
తన సీట్ని సింహాసనం నుంచి కూలదోయటానికి. అపవాది పాతాళాన్ని ఆయుధంగా ఉపయోగించుకొని మానవ జాతి మీద చేస్తున్న ఈ హెరాస్మెంట్ అంతటినీ కనిపెట్టిన ప్రభువైన యేసు దానికి పరిష్కారం ఆయన శిలువ మరణంలోనే పరిష్కారం. ఈ శిలువ మరణం ద్వారా అపవాదిని తన సింహాసనం నుంచి కోల్దోసి అధికార పీఠం నుంచి పడద్రోసి, అప్పుడైతే అపవాదిని సింహాసనం మీద అధికార పీఠం నుంచి పడదోశాడో అపవాది స్వాధీనం ఉన్న పాతాళం కూడా పడిపోతుంది. ఈ కార్యక్రమం జరిగింది కల్వరి శిలువలో. కాబట్టి ఏం జరిగిందంటే కల్వరి శిలువలో అపవాది ఓడించబడి కూల్చివేయబడిన పరిస్థితి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు, పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది క్రియలు లయపరచుటకే ఆ క్రియల్లో ఒకటి పాతాళమునకు మనుషుని మోసం చేసే కార్యక్రమం. అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాను. కాబట్టి అప్పుడు ముందు అపవాది సంగతి తెలిసే కానీ అపవాది స్వాధీనంలో ఉన్న పాతాళపు సంగతి తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రభువైన యేసు కల్వరి శిలువలో అపవాది అధికారాన్ని కోల్దోసే కార్యక్రమాన్ని చేపట్టాడు. కల్వరి శిలువలో జరిగిన విశేషమైన ఈ మహా పోరాటం అపవాదిని ఓడించే కార్యక్రమం, సింహాసనం నుంచి కోల్దోసే కార్యక్రమం. 2వ తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం రాబడింది. 2వ తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం నుండి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షంలో బయలుపరచబడినది తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్తను వెలుగులోకి తీసుకొచ్చాను. అది విశేషమైన సంగతి. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి దాంతోపాటు పాతాళానికి హద్దులు నియమించి కాబట్టి పాతాళానికి హద్దులు ఎలా నియమించాడో గ్రంథం ఎలా తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే పాతాళపు అధికారి అయిన అపవాది తన సింహాసనం నుంచి కూల్చివేయబడ్డాడో, కూల్చివేసే పాటు పాతాళం కూడా క్రీస్తు ప్రభు పాదాల దగ్గర శరణు తెచ్చి పడిపోయింది. జాగ్రత్తగా మనం ఆలకించండి. ప్రభువైన యేసు ఆ దారి గుండానే వెళ్ళాడు. ఏ దారి గుండా? మరణ దారి గుండా. అందరూ వెళ్ళారు, లోకులందరూ వెళ్ళే మార్గంలో ఆయన కూడా వెళ్ళాడు. ఆయన లోకులందరూ వెళ్ళే మార్గంలో ఆయన కూడా వెళితే ఏం జరిగింది? మరణం గుండా వెళ్ళాడు. పాతాళ లోకము ఉంది, పాతాళ లోకం ఉంది. పాతాళము కఠోరమైంది. కఠోరమైన పాతాళ లోకం గుండా వెళ్ళిన ప్రభువైన యేసు వెళ్ళినప్పుడు మానవ జాతికి పాతాళము సమస్య కాకుండా ఉండటానికి పరిష్కారం ఏర్పాటు చేసి పెట్టాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో, ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనంలో మానవ పాతాళ సమస్యకు క్రీస్తు ప్రభు పరిష్కారం ఇది. 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటివాడను కడపటివాడను జీవించేవాడను, మృతుడనైతిని, నేను కూడా దారి కూడా వెళ్ళాను, మృతులనైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళ చేతుల స్వాధీనంలో ఉన్నాయని చెప్పేశాడు. కాబట్టి ఇదివరకు పాతాళ లోకపు తాళపు చేతులు అపవాది స్వాధీనం. ఎప్పుడైతే అపవాదిని సింహాసనం నుంచి కోల్దోసేసాడో తాళపు చేతులు క్రీస్తు స్వాధీనం చేయబడ్డాయి. పాతాళము క్రీస్తు పాదాల దగ్గర పడిపోయింది. శరణు తెచ్చినట్టు పడిపోయింది. అందుకని మానవ జాతికి మీద పాతాళము సమస్య కాకుండా ఉండటానికి గాను ప్రభువైన యేసు వాటికి తాళాలు బిగించి వేసి బయటకు వచ్చేసాడు. నేను మొదటివాడును కడపటివాడును జీవించేవాడును, మృతుడినైతే కానీ ఇదిగో యుగములు సజీవుడైనా. కాబట్టి ప్రభువైన యేసు చనిపోయినప్పుడు ఆయన కూడా మరణ ద్వారం గుండానే వెళ్ళాడు. పాతాళలోకానికి
పాతాళానికి వెళ్ళింది పాతాళంలో విడవబట్టడానికి కాదు, పాతాళము సమస్య పరిష్కరించడానికి పాతాళలోకానికి వెళ్ళిన ప్రభువైన యేసు. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో సమాచారం కనిపిస్తుంది, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు సువార్త మాట్లాడుతున్నప్పుడు ప్రభువైన యేసుకు ఏం జరిగింది పాతాళంలో అనే విశేషమైన సంగతి ఇక్కడ రాయబడుతుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకుంటాం. 2వ అధ్యాయం 31వ వచనం నుండి, క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని నేను పునరుద్ధానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపని దీనికి మేమందరం సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూసి ఉంచిన దేని కుమరించున్నాడు వగైరా. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు వగైరా సమాచారం. కాబట్టి ప్రభువైన యేసు పాతాళానికి వెళ్ళి పాతాళం యొక్క సమస్య పరిష్కారం కోసం ఆయన పాతాళంలో విడువబడలేదు. విడువబడకుండా ఏం చేశాడు? తాళాలు వేసి వచ్చాడు బయటికి. మరియు మరణం యొక్క పాతాళలోక యొక్క ద్వారాలు తాళం చేతులు స్వాధీనంలో ఉన్నాయని చెప్పేశాడు. మానవ జాతికి పాతాళ సమస్య పరిష్కరించే విశేషమైన కార్యక్రమాన్ని ప్రభువైన యేసు మానవ జాతికి బహుమానంగా అనుగ్రహించే ఒక విశేషమైన కార్యక్రమం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆయన సంఘాన్ని గురించి మాట్లాడాడు. పాతాళ వశ్యం కాకుండా తప్పించుకునేవాడు ఎవడు అంటే క్రీస్తు శరీరం సంఘంలో ఉన్నవాడు అని గ్రంథం తెలియజేసిన విశేషమైన సమాచారం. 16వ వచనం నుండి, లేదు క్షమించండి 16వ వచనం చదువుతాం. అందుకు పేతురు, సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని చెప్పేశాడు. పాతాళ లోకానికి ఒక పరిష్కారము క్రీస్తు శరీరమైన సంఘంలో. క్రీస్తు శరీరమైన సంఘంలో ఉన్నవాడు పాతాళ లోకపు సమస్య పరిష్కరించబడినవాడై ఉంటాడు. కాబట్టి ఒకవేళ నువ్వు ఎక్కడున్నా క్రీస్తు సంఘంలో లేకపోతే పాతాళము వశ్యం కాకుండా నువ్వు తప్పించే గతి దిక్కు ఎవడుండడు. నీ భక్తి ఈ రోజున ఏం చేయదంటే పరలోకం నుంచి దేవదూతలు పంపించదు. సిస్టమ్ మారిపోయింది సంపూర్ణంగా. పాత నిబంధన కాలంలో మనుషుల యొక్క భక్తిని బట్టి పరలోకం దేవుడు ఏం చేశాడంటే చనిపోయే సమయంలో ఆ చావు గవిని దాటేటప్పుడు పాతాళం మింగటానికి ఆలోచన చేసినప్పుడు పరలోకం దేవదూతలు వచ్చి ఆ పాతాళ వశ్యం కాకుండా తప్పించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పరిస్థితి మార్చబడింది సంపూర్ణంగా. ప్రభువైన యేసు తాను స్వయంగా తానే మరణం పొంది ఆ మరణ ద్వారం గుండా పాతాళానికి వెళ్ళి మానవ జాతిని తీరని సమస్యగా పీడిస్తున్న ఈ పాతాళ సమస్య పరిష్కారం ఆయన నిర్వహించి దానికి తాళాలు బిగించి చేతిలో పట్టుకొని వచ్చేసాడు. ఇదిగో తాళాలు నా దగ్గర ఉన్నాయి, ఈ రోజున పాతాళపు అధికారం నా స్వాధీనంలో ఉందని చెప్పేసి తిరిగి భూమి మీదకి వచ్చిన తర్వాత పాతాళానికి అధికారం చెప్పేశాడు. పాతాళమా జాగ్రత్త గుర్తుపెట్టుకు, ఇదివరకు అందరినీ మింగేసేటట్టు నోరు తెరిచి అపరిమితంగా మింగటం కాదు చెప్పేశాడు. వెంకట కాదు, దేవదూతలకు రాదు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ మీద కట్టబడిన మనుషులు పాతాళ లోక ద్వారములు దాని ఎదురు నిలువ నోరు తెరిచే పరిస్థితి ఉండదు. కాబట్టి పరిష్కారము క్రీస్తు సంఘంలో పాతాళ లోక ద్వారములు తెరిచి నిలవకుండా. కాబట్టి పాతాళ వశ్యం కాకుండా తప్పించుకోవడానికి మనుషుడు క్రీస్తులో ఆయన శరీరమైన సంఘంలో ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. అలా కాకుండా నువ్వు ఎక్కడున్నా పాతాళ వశమైపోతావు. నువ్వెంత భక్తులైనా పాతాళ వశం కూడా తప్పించుకునేటానికి మీకు వేరే మార్గం లేదు. అందువలన దేవుడు క్రీస్తు యేసును చేసిన పాతాళ సమస్య పరిష్కారం క్రీస్తు యేసును దాని శరీరమైన సంఘంలో క్రీస్తుకి చెందినవాడువై ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదురు నిలువనేరు అని ప్రత్యేకించి తెలియజేసిన తర్వాత
ఆ క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో ఎవరు ఉంటారో వారు పాతాళ సమస్య నుంచి పరిష్కారం చేయబడిన వారు ఉంటారు. నువ్వు క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో ఉన్నావా? నేను క్రీస్తు సంఘమేనండి అటు ఊరికి నోటి మాటలు చెప్పొద్దు. క్రీస్తు సంబంధులు అయితే ఏం చేస్తారో గ్రంథం తెలియజేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నువ్వు క్రీస్తు ప్రభువుకు సంబంధించిన వాడువా? నేను క్రీస్తు సంఘమేనండి చెప్పొద్దు నాకు, గ్రంథం చూడు ప్రత్యేకించి. కాబట్టి గ్రంథం తెలియజేసిన విశేషమైన సంగతి 5వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. నువ్వు శరీరం యొక్క ఇచ్చలతో దురాశలతో సిలువేసావా? లేకపోతే క్రీస్తు సంఘంలో ఉండటానికి వీలుండదు. నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడు కాదు. ఆయన శరీరంలో భాగస్వామి కావడానికి అవకాశం ఉండదు. కాబట్టి క్రీస్తు సంబంధులు అయితే శరీరమును తన ఇచ్చలతో దురాశలతో సిలువేసిన వారు ఉండాలి. కాబట్టి నువ్వు శరీరం యొక్క ఇచ్చలు దురాశలు పెట్టుకొని భక్తుడానికి నటన చేస్తే పాతాళం తెలుసు. నువ్వెవడో నాకు తెలుసు అంటుంది అంతే. నువ్వు క్రీస్తులు ఎందుకున్నావు? రారని క్రీస్తులా ఉంటే నేను ఏం చేయడానికి లేదు, నేను తప్పుకొని పోతాను. కానీ నువ్వు క్రీస్తులు ఎలాగున్నావు? క్రీస్తు సంబంధులు అంటే అర్థం ఏంటి? శరీరం దించంతో దురాశలు సిలివేసిన వాడు అవును కదా. నువ్వు శరీరం దించంతో దురాశలు సిలివేసిన వాడు కాదు. కాబట్టి ఆయన శరీరమైన సంఘంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి వచ్చాను. కాబట్టి నువ్వెవరు నాకు తెలుసు, నేను మింగేయటానికి నాకు ఆ పర్మిషన్ ఉంది. ఎవరిని మింగటానికి పర్మిషన్ లేదంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదులు, వారిని మింగటానికి పర్మిషన్ లేదు. వాడిని చూస్తే నేను తప్పుకొని పోవాలా? నోరు తెరవటానికి వీలు ఉండదు. నోరు మూసేసాడు, తాళాలు వేసేసాడు. నాకు వాళ్ళ విషయం తాళాలు వేసిపడ్డా నోరుది. కాబట్టి క్రీస్తు శరీరమైన సంఘం వల్ల అపవాది నోరు పాతాళం యొక్క నోరు మూయబడింది. క్రీస్తు శరీరమైన సంఘం అంటే ఎవరు అంటే గ్రంథం చెప్పింది, ప్రభువైన యేసు చెప్పిన మాటలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అనేసాడు. కాబట్టి క్రీస్తు పక్షంగా ఉంటే, పక్షంగా లేకపోతే నువ్వు పక్షంగా ఉన్నట్టు నటన చేస్తే కాదు, నటన చేసేవాడికి సంబంధించిన కార్యక్రమం కాదు. 30వ వచనంలో నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి కూర్చుని వాడు చెదరగొట్టేవాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభుతో కలిసి కూర్చకపోతే, క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో లేకపోతే నువ్వు కలిసి ఎట్టు కూర్చున్నావు? కలిసి కూర్చోట్లేదే, చెదరగొడుతున్నావు కదా. క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో జీవించకుండా మనుషుడు భక్తి కలిగి ఉన్నవాడు చెదరగొడుతున్నాడు సమకూర్చట్లా. ప్రభువైన యేసు క్లీన్గా చెప్పేశాడు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి కూర్చొని వాడు చెదరగొట్టేవాడు అనేసాడు. కాబట్టి నువ్వు చెదరగొట్టేవాడు ఆయన పక్షంగా ఉన్నట్టు కాదు వాస్తవానికి. కాబట్టి ఆయన పక్షంగా ఉంటే ఆయన శరీరమైన సంఘంలో మనుషులు ఉండాల్సిన అవసరం ఉంది. నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి కూర్చుని వాడు చెదరగొట్టేవాడు అని చెప్పాడు. కాబట్టి ప్రభువైన యేసులో ఆయన శరీరమైన సంఘంలో పాతాళం యొక్క సమస్య సంపూర్ణంగా పరిష్కరించబడింది. క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో లేకుండా నువ్వు పాతాళ వశం కాకుండా తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు. చావు వచ్చినప్పుడు పాతాళం నీ గవిని దగ్గర, నీ తల దగ్గరకు వచ్చి మింగేయడానికి ఆత్మని నీ వ్యక్తిత్వం నా ఆత్మను మింగేయడానికి సంసిద్ధంగా ఉంటాడు. గుర్తుపెట్టుకో. మీ ఇంట్లో ఎవరికి తెలియకపోవచ్చు, జరిగిన మరణ వెనుక జరిగే కార్యక్రమం నీకు తెలియకపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు. కానీ తెలిసినా తెలియపోయినా జరిగే కార్యక్రమము పాతాళ వశం కాకుండా తప్పించుకోవడానికి ఒకే మార్గం. ఈ రోజున దేవదూతలు రారు. అందువలన క్రీస్తు శరీరమైన సంఘంలోనే ఆయన పక్షంగా ఉండే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. వాళ్ళకి విషయంలో తాళాలు వేసి పెట్టేశాడు. ఇదిగో మరణమేకి పాతాళలోకి తాళాచితల స్వాధీనంలో ఉన్నాయి. నేను మొదటి వాడిని, కడపటి వాడిని, జీవించేవాడిని, మృతుడిని అయితేని. కానీ ఇదిగో మృతుడిని అయినప్పుడు పాతాళలోకంలోకి వెళ్ళాను. నేను కూడా పాతాళలోకంకి వెళ్తే పాతాళంలో మిగిలిపోవడానికి కాదు, పాతాళ సమస్యను పరిష్కరించాను. పాతాళలోకానికి ప్రభావం వేసి వెళ్ళి దాని తాళాలు ఏర్పాటు చేసి బయటకు వచ్చేసి, నా జాగ్రత్త పాతాళమా, నువ్వు అపరిమితంగా నోరు తెరిచే పరిస్థితి నాకు తెలుసు. వాడికి జ్వరం వస్తేనే అపరిమితంగా నోరు తెరిచిన పరిస్థితి నాకు తెలుసు. కాబట్టి నా ప్రజలు వస్తారు, ఈ బండ మీద కట్టబడి నా ప్రజలు వచ్చేటప్పుడు వాళ్ళని చూసి దారి తప్పుకొని బయటికి పోవాల్సిందే, వాళ్ళని ఏం చేయడానికి వీల్లేదు అని ఆజ్ఞ శాసించిన ప్రభువైన యేసు.
ఆయన పక్షంగా ఉన్నవాళ్ళు ఉండాలి. ఆయన పక్షంగా ఉన్నవాళ్ళు ఆయన శరీరంలో ఉన్నవాళ్ళు, ఆయన శరీరమైన సంఘంలో ఉన్నవాళ్ళు ఆయన పక్షంగా ఉన్నవాళ్ళు. ఆయన శరీరమైన సంఘంలో లేకుండా ఆయన పక్షంగా ఉండలా. ఆయనకు సమకూర్చడం లేదు, చెదరగొడుతున్నావు. ఆయన పక్షంగా ఉండి నా పక్షంగా ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి కూర్చున్నవాడు చెదరగొట్టువాడు అన్నాడు. కాబట్టి చెదరగొట్టే కార్యక్రమాలు జరిగిస్తూ క్రీస్తు ప్రభువులో ఉన్నాను అని చెప్పుకునే మోసపోతే అది భక్తి కాదు. క్రీస్తు ప్రభు సంఘానికి బయట భక్తి కాదు. పాతాళ వశం కాకుండా తప్పించుకోలేవు నువ్వు, అది వచ్చిన గొడవ. నువ్వు భక్తిగా ఉండొచ్చు, బయటికి మనుషులందరికీ తెలిసినట్టు భక్తిగా ఉండొచ్చు, అది వేరే సమాచారం. కానీ పాతాళం ఒకటి ఉంది నీ తన దగ్గర, నీ చావు దగ్గర నోరు తెచ్చుకున్నది పాతాళం. దాన్ని తప్పించుకోవడం నీ వలన కాదు, నీ విషయం కాదు. కానీ కృష్ణ బాబు మాత్రం వల్లనే సాధ్యం అవుతుంది. దేవదూతలు రారు అని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. కాబట్టి నీ భక్తిని బట్టి దేవదూతలు పాత నిబంధన కాలంలో దేవుడు పంపించేవాడు, ఇప్పుడు భక్తిని బట్టి మనుషులు దేవదూతలు పంపించడు. కృష్ణ శరీరమైన సంఘమే పరిష్కారం. అందువలన కృష్ణ పక్షంగా నేను ఉన్నాను అంటే గ్రంథం చెప్పిన సాక్ష్యం ఇది. క్రీస్తు సంబంధులు, క్రీస్తు సంఘము, క్రీస్తు సంబంధులు ఎవడు? శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలివేసిన వాడు. శరీరపు ఇచ్చ దురాశ నిన్ను వెంటాడుతూ ఉంటే క్రీస్తు శరీరం సంఘంలో ఉన్నవాడు కాదు ఖచ్చితంగా. కాబట్టి పాతాళ వశం కాకుండా తప్పించుకోవడానికి వేరే మార్గం లేదు. అందువలన మా ఆలోచన చేసిన మొదటి ప్రశ్న, మరణం చూడకుండా బ్రతుకున్నాడు ఎవడు లేడు. అబ్రహాము తన భక్తిని బట్టి కానీ, విశ్వాసుడు తండ్రి అయిని వృద్ధి పొందిన తన నమ్మకత్వం యథార్థతను బట్టి కానీ చావును తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. మానవ జాతుల్లో మనుషులు అందరూ చేస్తారు. అయితే సమస్య ఏంటంటే మరణము ద్వారం గుండా వెళ్ళేటప్పుడు మరణ ద్వారం దగ్గరే కాల్చుకున్న పాతాళము అపరిమితంగా నోరు తెరిచి మరణ ద్వారం గుండా వెళ్ళే వాళ్ళని మింగే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఎడతెగకుండా జరిగే కార్యక్రమం. అయితే చనిపోయిన వాడికి సమాచారం తెలియకపోవచ్చు, చచ్చిన తర్వాత తెలుస్తుంది. చనిపోయేటప్పుడు తెలియకపోవచ్చు, చచ్చిన తర్వాత తెలిసింది. ధనవంతునికి ఏం తెలిసిందంటే చనిపోయిన తర్వాత పాతాళంలో బాధపడటం అప్పుడు తెలిసింది. తలకాయ పైకి చూస్తే ఆ పాతాళ వశం కాకుండా తప్పించుకున్న వాళ్ళు కనపడుతున్నారు. అబ్రహాం కనపడుతున్నాడు, వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్న లాజరు కనపడుతున్నాడు. పాతాళ వశం కాకుండా తప్పించుకునే కార్యక్రమం కాదు. తప్పించుకోవడానికి పరమదేవుడు ఏం చేసిండంటే ధనవంతుడి లాజర్ని, ఆ పేదవాడిని పర్లకు దూతల నుంచి తీసుకెళ్ళిపోయారు. అలాగే తప్పించుకోగలరు, కానీ మరొక రూపంగా పాతాళ వశం కాకుండా తప్పించుకునే అవకాశం ఉండేది కాదు ఆ రోజుల్లో. పరిస్థితులు మార్చబడ్డాయి. ప్రభువైన యేసు రక్తమాంసంలో పాలుపడై సమస్యకు పరిష్కారం చేయించడానికని ఆయన కూడా మన ద్వారం గుండా ప్రవేశించాడు. మన ద్వారం గుండా ప్రవేశించక ముందు మన ద్వారం యొక్క అధికారిని, పాతాళం యొక్క అధికారిని, అపవాదిని కూల్చేశాడు తన సింహాసనం నుంచి కూల్చేసిన కారణాన పాతాళము కృష్ణ యొక్క శరణు తెచ్చి, అయా నా యజమాని పోయాడు, ఆల్ రైట్, నువ్వే నా యజమాని అని శరణు తెచ్చితే దాని శరణు తెచ్చిన పాతాళానికి కృష్ణ తాళాలు ఏర్పాటు చేసి, జాగ్రత్త, అందరు ఎవడని మా వాడిని మింగటానికి లేదు అని చెప్పేశాడు. కాబట్టి నువ్వు క్రీస్తు ప్రభు సంబంధివా, ఆయన శరీరమైన సంఘంలోనే ఉండాలి. క్రీస్తు సంఘంలో లేకుండా నువ్వు ఎక్కడున్నా నీ భక్తి అంగీకరించబడదు. రెండో విశేషమైన సంగతి, నేను క్రీస్తు సంఘం పేరు చెప్పుకుంటే క్రీస్తు ప్రభు సంఘం కాదు. క్రీస్తు సంబంధులు తన శరీరము తన ఇచ్చలతో దురాస్తులతో సిలివేసిన వారు ఉండాలి. రెండో విశేషమైన సంగతి, ఆయన పక్షంగా ఉండాలి. పక్షంగా ఉండకపోతే విరోధిపోయి ఉంటావు. ఆయనతో కలిసి సమకూర్చాలి, కూర్చోకపోతే చెదరగొట్టేవాడు అయి ఉంటావు. అందువల్ల క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో ఉన్నామని చెప్పుకుంటే పైన వాటి ఎదగాలి. భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకుండా ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి జీవితం అంతా తిరుగులాడుతూ కార్యక్రమాలు జరిగించుతూ క్రీస్తు ప్రభులో ఉన్నామని చెప్తుంటే ఆయన శరీరమైన సంఘంలో ఉండడానికి అవకాశం ఉండదు. వాస్తవమైన సమాచారం. కొలస్సీయులకు రాసిన 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన ఆశ్రయుడు అయినాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకూడదు. ఏదైనా మీరు వృద్ధి పొందితే మీ జీవము క్రీస్తు దేవుని మీద దాచబడి ఉంది.
మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనతో కూడా మనం మహిళలు ప్రత్యక్షమవుతాం అని చెప్పిన సమాచారం గ్రంథం రాయబడింది. అందువలన క్రీస్తు ప్రభు సంబంధివా, పైన వాటిని వెతికేవాడు క్రీస్తు ప్రభు సంబంధి, భూ సంబంధం అంటే మేము మనసు పెట్టేవాడు క్రీస్తు ప్రభు సంబంధి కాడు. భూ సంబంధం అంటే మనసు పెట్టేవాడు క్రీస్తు ప్రభు సంబంధి కాడు. మూడో విశేషమైన సంగతి క్రీస్తు సంబంధులు. మొదటిది శరీరం ధరించడంతో దురాశలతో సిలివేసిన వారు, రెండవది పైన వాటిని వెతికేవాళ్ళు, భూ సంబంధం అంటే మనసు పెట్టేవాళ్ళు కారు. మూడో విశేషమైన సంగతి క్రీస్తు యేసు సంబంధులు. ఆయన శరీరంలో నమ్మకమైన వారు, శరీరంగా నమ్మకంగా జీవించేవాళ్ళు. క్రీస్తు ప్రభు శరీరానికి బయట రక్షణ లేదు. నీ పాతాళపు వశం కాకుండా తప్పించుకునే మార్గం లేదు. కాబట్టి మనం మొదట ఆలోచన చేసినట్టు మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు లేడు. పాతాళ వశం కాకుండా తప్పించుకోవడం నీ దగ్గర ఏమైనా ఉందా? లేదు. అయితే పాతాళం మరణ ద్వారం దగ్గర నిలబడి కాచుకొని ఉంటుంది కదా నువ్వు చచ్చేటప్పుడు. పాతాళం నేను మింగేస్తుంది కదా. పాతాళం మింగేస్తే నరకంలో మూలకెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది కదా. ఈ పరిస్థితుల్లో తప్పించుకోవడానికి మానవ శరీర శక్తి సామర్థ్యం అన్నది సాధ్యం కాదు కదా. దాన్ని తప్పించుకోవడానికి పరిస్థితి ఏర్పాటు చేసిన వాడు ప్రభువు యేసు మాత్రమే. కాబట్టి క్రీస్తు యేసులో ఈ కృపలు అనుభవించాలి అని మనం చూడకుండా బతకడానికి అవకాశం లేదు కనుక పాతాళ వర్షం కాకుండా తప్పించుకునే మార్గము క్రీస్తు ప్రభు ద్వారం తెరిచాడు కనుక ఆ ద్వారం గుండా మనం కృపలోని ప్రవేశించి పాతాళం నోరు తెరవకుండా ప్రక్కన తప్పుకొని పోతే నిత్యత్వం దేవునితో నేను నేరుబారుగా ప్రవేశించే అవకాశం కృప మనకు అనుగ్రహించబడుతుంటుంది. క్రీస్తు యేసులో ఉన్న వారికి సమాచారం లేకపోతే పాతాళ వర్షం అయిపోతుంటాం. పాతాళ వర్షం కాకుండా తప్పించుకోవడానికి క్రీస్తు చేసిన మార్గమే మార్గం. ఆయన శరీరమైన సంఘంలో పాతాళ లోక ద్వారములు దాని ఎదురు నిలువనేరు అని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన శరీరమైన సంఘంలో నమ్మకంగా ఉంటూ ఆయన ప్రజగా జీవితం కొనసాగించుతూ ఆయన పక్షంగా జీవితం కొనసాగించి కృపలో ప్రవేశించి నిత్యత్వం అనుభవించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు మనవి చేస్తున్నాను. నమస్కారం.